కర్నూలు జిల్లాలో బీజేపీ టీడీపీ నేతల ఆడియో కలకలం రేపుతుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనుగిరి నీలకంఠ సోదరుడు కనుగిరి నాగరాజు, టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు అల్లుడు మారుతి నాయుడు ఫోన్ సంభాషణ వైరల్ అవుతుంది. ఆదోని సీటు వదలాలంటే 3 కోట్లు ఇవ్వాలని బేరం పెట్టారు. కునిగిరి నాగరాజు 3 కోట్లు ఇస్తే ఆదోని బదులు ఆలూరు తీసుకునే విధంగా రిపోర్ట్ పంపుతామన్నారు. అంతేకాదు ఆదోని సీటు బేరంలో పురంధేశ్వరికి ముడుపులు ఇవ్వాలంటూ ఆడియోలో తెలిపారు. అయితే ఆడియో వైరల్ పై ఆరా తీస్తున్నారు బీజేపీ టీడీపీ నేతలు. రెండు విషయాలు ఓపెన్ అన్నా. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం. అవునులేనా, దానికి ఆదోని నిలబడింది. మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు, ఆలూరు నిలబడింది. అవునులేనా, ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా. మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది, అదే పనిగా. అవునులేనా, మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా, మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. నువ్వు అన్నలతో మాట్లాడగలవా? మనకేమనేది నేను మాట్లాడతాలేనా, ఖచ్చితంగా మాట్లాడతా. దయచేసి నీకి, మీనాక్షరానికి, ఉమాపతికి తప్ప ఎవరికి తెలియదు విషయాలు. సరే సరేనా, సరేనా. చిన్న వాళ్ళకి కానీ ఎవరికి లేదు ఎట్లా చెప్తాలేనా, ఇట్లా కాన్ఫిడెన్స్ అంటే ఊకే ఫైనల్ వచ్చింది. ఒక్క రోజు చెడుకుంటే ఎవరు మేము ఇంకోటి ఆదరణ కూడా ఫుల్ హార్ట్ఫుల్ గా మాదేముంది, మేము కూడా ఓపెన్ గానే చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అవునవునులేనా, పొజిషన్ బాగుంది, మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి. మేము కూడా ఆలోచిస్తున్నాం, సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి, సరే మేము కూడా అడుకోవడానికి మేము 3 CR అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్పి కుల్లా ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది. ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను, నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంధేశ్వర మేడంకి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవునవునులేనా, అది ఏదైనా ఉంది, అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకాలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి కూడా తెలుసు. అది ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటుంది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సరే మాట్లాడతాను. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందాం, నేను మాట్లాడతాను. పెద్ద ఆయనతో మాట్లాడి ఉపపద్మంతో మాట్లాడాక మళ్ళీ నీకు కాల్ బ్యాక్ చేస్తాను అన్నా. రెండు విషయాలు ఓపెన్ అన్నా. ఒకటి, మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది, మనం ఆదోని అడిగినాం.